మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తంగిరాల రామిరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా టౌన్ పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, సర్పంచులు అందరూ కూడా మరి అదే విధంగా వేదిక ముందు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన కాడ నుంచి చూస్తా ఉన్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి విచ్చలవిడిగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివిటీగా ఉన్నారో వాళ్ళ మీద విరుసుకు పడుతూ హత్యలు జరిగినాయి, అదేవిధంగా మానభంగాలు జరిగినాయి, అదేవిధంగా దమ్ములు జరిగినాయి. ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచడానికి టీడీపీ కార్యకర్తలు కాదు, కేవలం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో దమ్ము ధైర్యం కలిగినటువంటి నాయకులు ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళని టీడీపీ పార్టీ వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. ఎవరు కూడా లెక్క చేయట్లేదు. అలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా భాగంగా మరి ఈరోజు చూసుకున్నట్లయితే పోలీసు యంత్రాంగం, ముఖ్యంగా మన తిరువూరు నియోజకవర్గంలో గత ఉప ఎన్నికల్లో చూసినట్లయితే మున్సిపల్ ఎన్నికల్లో వారు టీడీపీ వారు చేసినటువంటి టీడీపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, అదేవిధంగా పోలీసులు చేసినటువంటి అరాచకం దగ్గరుండి ముగ్గురున్నటువంటి కౌన్సిలర్లు టీడీపీ వాళ్ళు, 17 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు కౌన్సిలర్లు. మున్సిపల్ ఎన్నికలు జరిగే సందర్భంలో మరి మా మీద మాకు తెలియకుండా మా చుట్టాల చేత ఈ యొక్క కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా వాళ్ళ బంధువుల చేత కిడ్నాప్ కేసులు పెట్టించారు. మాకు తెలియకుండా మా మీదే కిడ్నాప్ కేసులు పెట్టారు. పలానా స్వామిదాస్ గారు మమ్మల్ని కిడ్నాప్ చేశారని, అదేవిధంగా దేవినేని అవినాష్ గారు మమ్మల్ని మొత్తాన్ని కూడా ఎత్తుకెళ్ళిపోయి అక్కడ దాచేశారు, మమ్మల్ని కనపడకుండా కిడ్నాప్ చేశారని మా చుట్టాల చేత పోలీసులు కంప్లైంట్ ఇచ్చి పోలీసులు మొత్తం కూడా మమ్మల్ని ఎక్కడ కనపడినా సరే జుట్టు పట్టి లాక్కెళ్లే పరిస్థితి వచ్చింది. మేము చెప్తున్నా కానీ మేము వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉన్నాము, మాకు ఉప ఎన్నిక జరుగుతూ ఉంది, మేము అందులో భాగంగా మా నాయకుల దగ్గర మేము ఉన్నాము, మేము స్వేచ్ఛగా ఉన్నామని చెప్పినా కానీ నడి రోడ్లోని పట్టుకొని జుట్టు పట్టి లాక్కెళ్తున్నా కానీ ఏమి చేయలే పరిస్థితి వచ్చింది. ఎంతమంది నాయకులు ఉన్నారు టీడీపీ వాళ్ళనైతే మేము ఎదుర్కోగల సత్తా ఉంది. కానీ పోలీసులు, డిఎస్పీ అందరూ కూడా, పోలీసులు, ఎస్ఐలు అందరూ కూడా దాదాపుగా తిరువూరులోని కర్ఫ్యూ పెట్టినంత పని అయింది. స్వామిదాస్ గారి ఇంటి మీద 200 మంది కార్యకర్తలు వచ్చి ఒక మహిళా కౌన్సిలర్ ఇక్కడ ఉంటే మరి ఆ రోజు పోలీసుల సహాయంతో 200 మంది టీడీపీ నాయకులు వచ్చి గోడలో ఎక్కి గొడ్డపల్లిని తీసుకొని ఉరికొస్తా ఉన్నారు. మరి ఆ రోజు దమ్ముగా ధైర్యంగా మరి మా నాయకులు ఎన్నుకున్నారు. అలాంటి పరిస్థితిని మరి చూస్తే మొత్తానికి ముగ్గురున్నటువంటి ఆ యొక్క మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీ వాళ్ళు బోర్డు కైవసం చేసుకున్నారు. ఏ రకం చేసుకున్నారు? డబ్బులు ఇస్తారన్నారు, ఆశ చూపించారు, పదవులు ఇస్తారన్నారు, ఆశ చూపించారు. అదేవిధంగా ఇంకా రకరకాల విన్యాసాలు చేశారు. పేకాట్లు ఉన్నాయని చెప్పారు, మీ ఇష్టానుసారం చేసుకోవచ్చు అని చెప్పి ఆశ చూపించి మరి డబ్బులు ఎదగల్లి భయపెట్టి మరి వాళ్ళ ఉద్యోగాలు చేస్తారని చెప్పేసి రకరకాలుగా చిత్రహింసలు పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరిచేటటువంటి భాగంలో ఎవరో కాదు, ముఖ్య పాత్ర పోషించేది టీడీపీ నాయకులు కాదు, మన యొక్క పోలీసు యంత్రాంగమే గట్టిగా పనిచేస్తా ఉంది వైఎస్ఆర్సీపీని అనగదొక్కడానికి. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే కార్యకర్తలు బాధపడతా ఉన్నారో వారందరూ కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి సోషల్ మీడియా వాళ్ళకి కానీ, మనకు జరిగినటువంటి మొన్న ఖమ్మంపాడులోని మన ఎంపీపీ గారిని వాళ్ళ ఇంటి మీద కూడా జేసీబీ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, టీడీపీ నాయకులు జేసీబీతో తొడగొట్టి మరీ నిల్చున్నారు. పోలీసుల్ని అడ్డుపెట్టుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎదుర్కోలేక పోలీసు యంత్రాంగంతో వెళ్ళి జేసీబీతో బెదిరించారు. ఇలాంటి సందర్భాల్లోని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ప్రతి ఒక్క ఎవరైతే దెబ్బతిన్నారో వైఎస్ఆర్సీపీలో
వాళ్ళని ప్రత్యేకంగా పిలిపించి మనోధైర్యాన్ని నింపారు. అందరూ కూడా అదే ప్రభుత్వం చెప్తా ఉన్నారు. కింది స్థాయిలో ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి నీకేం పర్వాలేదు నేను అండగా ఉంటాను అని భరోసా కల్పించినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా మరి దానికి మించి ఈరోజు చూసినట్లయితే రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇలాంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. రెడ్ బుక్ లోని మరి వాళ్ళు రాసుకొని మహా అయితే ఒక 100 పేర్లు పడతాయి, 200 పేర్లు పడతాయి, 500 పేర్లు పడతాయి, ఒక 1000 పేర్లు పడతాయి. అలా కాకుండా ఎవరెవరైతే ఈ యొక్క బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం జరిగే విధంగా ఈ యొక్క డిజిటల్ బుక్ ని ఏర్పాటు చేసినందుకు మనందరం కూడా మనోధైర్యపడాలి, అందరం కూడా గర్వపడాలి. మనమే కాకుండా మన వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మనోధైర్యాన్ని నింపుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి శుభసరణ వచ్చి మనందరం కూడా ఈ యొక్క డిజిటల్ కోడ్ ని మనందరం కూడా సెల్ ఫోన్ లో తీసుకొని మన యొక్క వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా మన ఈ యొక్క డిజిటల్ యాప్ గురించి వివరించి బాధపడిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. రానున్న రోజుల్లో 2.0లో ఈ అరాచకాల మొత్తాన్ని కూడా నాంది పలికే రోజు వస్తుంది. సప్త సముద్రాలు అవతాలున్నా కానీ తెలియజేసుకుంటూ జై జగన్, జై జై జగన్.